అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు నేను చదువుతాను, మీరు వినమని ప్రార్థన చేస్తున్నాను. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచింది దేవుని మహిమను గురించిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు నిరీక్షణయు కలుగు చేయనని ఎరిగి శ్రమని అందు అతిశయపడుతుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని కొద్ది మాటలు మన వినికిడిలో దీవించుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 1996లో 9వ నెల 24వ తారీఖు నేను సేవకు వెళ్ళాను. తొమ్మిది నెలలు పరిచర్య చేశారు. అనగా మా ఆత్మీయ తండ్రి గారు సంవత్సరం గారు, ఆత్మీయ తండ్రి రానమ్మ గారు పరిపాలన దగ్గర పంజాబ్ వాటల దగ్గర ఒక పెద్ద మందిరం ఉంది. అక్కడ మేము మండలంలోకి వెళ్ళి ఏకాంతాలుగా ప్రార్థన చేసేవారు. నిత్యం ఒక 20 మంది ఆ మాలధార కొండల్లో చెట్ల కింద అడవుల్లో ఏకాంతంగా ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేస్తూ అటువంటి సమయంలో ప్రభు మాట్లాడాడు. సేవ చేయాలి, కాకినాడ వెళ్ళమని ప్రభు చెప్పాడు. నేను అంతకుముందు ఐఆర్ఎస్ సర్కంలో క్లాస్ 4 ఎంప్లాయీస్గా పనిచేస్తుండేవాడిని. పిఆర్ఓ సెక్షన్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీస్లో ఉంటుండేవాడు. ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి పరిచర్యకి వచ్చాను. అప్పుడు బహు కష్టతరమైన పరిచర్య చేశాను. సంసోన్ గారు దగ్గర ఆహారం ఉండి ఉండలేనట్టు ఉండేదన్నమాట. ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో చాలా కఠినమైన పరిచర్య చేశాం. అటువంటి పరిస్థితుల్లో 9 నెలలు సేవ చేసి ఈస్ట్ గోదావరి అనగా తూర్పు గోదావరి కాకినాడ మహాపట్నానికి నేను నా భార్య వెళ్ళాను. ఆ స్థలంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఒక 80 రూపాయల అద్దె ఇంటిలో ఉంటూ 80 రూపాయల అద్దె ఇంటిలో పక్కన పశువుల పాకలు, ఆ ఇంటికి 3 తలుపులు ఉంటాయి. అనగా 3 డోర్లు, ఇదొక డోరు, ఇదొక డోరు. చిన్న ఇల్లు. అప్పుల్లో 80 రూపాయలు అద్దె కట్టేదానికి చాలా కష్టతరమైనది. మా అమ్మ మా నాన్నగారు కొంత డబ్బులు ఇచ్చారు. ఆత్మీయ తండ్రిగా ఆయన ఒక 100 రూపాయలు ఇచ్చినట్టు గుర్తు. అయితే అది అయిపోయిన తర్వాత అటువంటి పరిస్థితుల్లో సేవలో ఏకాంతానికి వెళ్ళి
ప్రార్థన చేస్తూ ఉంటూ ఉండేవాడిని. నేను నా భార్య అలాగా కాకినాడలో సేవ జరిగిస్తూ ఆ మామిడి చెట్ల కిందకి వెళ్ళి ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తుండేవాడు. ఆ పడిపోయిన తాటిపొడి తింటూ అచ్చల కొట్టిన మామిడికాయ తింటూ అలా జీవిస్తుండేవారు. ఇది కైగిలిపాడు ఏరియాలో. అలా ఉంటుండేవారు. ఆహారం ఉండేది కాదు. అలాగా జీవిస్తూ ఒక మీటింగ్ పెట్టాం 1999లో రమణీపేట దగ్గర ఒక సుస్థానం దగ్గర మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్లో ప్రభు అద్భుతంగా తన దాసును వాడుకున్నారు. ఆ స్థలంలో వాక్యానికి వచ్చి వాక్యం విని ఇప్పుడు వాక్యం చెప్పిన మండపేటయ్య గారు వాళ్ళ తమ్ముడు పేరు మర్చిపోయిన ఆయన తమ్ముడిది పేట్రు గారు, వాళ్ళిద్దరూ పట్టబడ్డారు. ఏకాంతానికి వెళ్ళి ప్రాంతాలను పెట్టాను వారిని. అప్పుడు సర్పవరం అదే మోడతోటలోని మండపేట అయినట్టు ప్రభు మాట్లాడాడు అన్నమాట. ఒక పెద్ద పాము వచ్చి మాట్లాడటం ప్రారంభించు. దైవస్వరూపి సావాసం మండపేటలో స్టార్ట్ అయింది అని. తర్వాత వారు రావడం, వారి ఇంటికి వెళ్ళి దర్శించడం, ఆ విధంగా 2003లో వారిని అభిషేకించి సమూయేల్ని, మండపేట ప్రసాద్ గారిని, పొద్దుటూరు సేవ చేస్తున్న సత్యం పాస్టర్ గారు. అంతకుముందు ఆనంద భారతి గ్రౌండ్లో మీటింగ్లు పెట్టాం 2001 అనుకుంటాను. ఆ మీటింగ్లో ఇప్పుడు ప్రార్థన చేసిన జాన్ గారిని అభిషేకం చేసి అద్దెంట్లో ఉంటూ సేవలు చేస్తూ ఉండేవారు. ఆహారం ఉండేది కాదు. మా పాస్టర్ గారు చాలా ముద్దుగా పెరిగింది వారి ఇంట్లో. రోజుకి 3 సార్లు 4 సార్లు మంచిగా ఆహారం తింటూ ఉండేది. ఈ జాన్ గారికి అభిషేకం చేయకముందు ఆయనకి మంగళబట్టి అంటే బార్బర్ షాప్ ఉండేదన్నమాట. వారు ఏదైనా పని చేసి కొంత డబ్బులు ఇస్తే ఉప్మా తెచ్చుకొని ఉప్మా చేసుకున్నప్పుడు సమూయేలు, యోహాన్ గారు, సచిన్ గారు వీళ్ళంతా పరిచయం చేశారు. ఆహారం లేని పరిస్థితి. ఇలాగ జీవిస్తున్న రోజుల్లో ఈ కైగిలిపాడు నుంచి ఒక మాస్టర్ గారు శాంతినాడు తీసుకుని వచ్చారు. అసలు ఈ విషయం ముందు చెప్పాలి. అక్కడ నుంచి ఒక మాంత్రికురాలు నివసిస్తున్న ఇంట్లో మేము దిగాము. ఆ ఇంటి గల వాంటర్ గారికి తరచు వాంతులు విషయాలు పెట్టేదన్నమాట. మేము వెళ్ళలేకే ప్రార్థన చేస్తున్న సమయంలో అప్పుడు జాన్ గారు వచ్చేవారు. ఆ మాంత్రికురాలు నిద్ర పెట్టేది కాదు. ఇక్కడ ఎక్కడి నుండో వచ్చాడు వీడు, నిద్ర లేకుండా చేస్తున్నాడు అని బజార్లంతా తిరుగుతుండేదన్నమాట. ఆ మాంత్రికురాలు వెనకాల ఓ 10 కుక్కలు తిరుగుతుండే అన్నమాట. ఓ నడుస్తుండే.
ఆ ఆ ఊరంతా బలి ఉండేదన్నమాట కుక్కలతో. నేను బయటకు వచ్చి పోస్ట్ అవుతానా డోర్ మూసేయాలని అన్నా. వెంటనే కుక్కలన్నీ ఆగిపోయాయి. ఈ మాంత్రికాలు పరిగెట్టడం ప్రారంభించింది. అంత జస్టిస్ ఆఫీసులు ఆ స్థలంలో నివసిస్తున్న వాళ్ళు చూశారు. ఏంటి ఎవరో వచ్చి ఓ సైతానా నోరు మూయని అన్నాడు, కుక్కలు ఆగిపోయాడని చెప్పి ఆ మనసులో ఉదయం ఆయన బ్యాంకున ఆయన, మీరు ఎవరంటే అంటే మాస్టర్ గారు అండి, ఇలాగా నేవీలో జాబ్ చేశాను, రేపు నుంచి మా ఇంట్లో నీళ్ళు పట్టుకోండి, ఏ అభ్యంతరం లేదు అని. అలా సేవ చేస్తూ ముందుకెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఉప్పరపేట వచ్చారు. ఉప్పరపేట వచ్చినప్పుడు అప్పుడు మా అమ్మమ్మ, మా ఇమేమ, మా రోదే, అప్పుడు మా నాన్నగారు మా అమ్మ బతికి ఉన్నారు. వీళ్ళు నేను తీసుకుని నా దగ్గర ఉండేవాడు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఒక చిన్న రూమ్. ఆ ఇంటికల్లా వాడమంట దురగశక్తి భక్తురాలు నాన్నగారు. ఇది ఎక్కడో జరిగినది, గ్రూప్ కాదు ఇది. తిమోతి ఎక్కడ నిలబడ్డా యథార్థమైన మాటలు చెప్తాడు. దీనికి సాక్షులు ఉన్నారు, మా శిష్యులు ఉన్నారు. మీ శిష్యులు కదంటే మీ పక్షాన్ని చెప్తారంటే అది కుదరదు. ఆమె చేసింది, కొన్ని రోజులు ఉన్నాం, బహుశా ఒక 3 నెలలు ఉన్నామేమో, 2 నెలలు ఉన్నాం. మా తెలవు. ఆమె దురగశక్తి భక్తురాలు. ఆ భక్తురాలు అయితే ఆ దురగశక్తి వచ్చి ఆమె ఒడిలో కూర్చుంటుంది. అప్పుడు నువ్వు ఎందుకు రావట్లేదని అడిగిందంట. ఇంటికల్లా వాడరామా. ఆ దురగశక్తి అన్నదంట, మీ ఇంటి చుట్టూ అగ్ని ఉంది, దేవుని అగ్ని. ఆ మాస్టర్ గారు వాళ్ళతో పాటు వాళ్ళందరూ కలిసి లోపం వేసేస్తున్నారు, కాలిపోతున్నాను, నేను రాలేకపోతున్నాను, నువ్వు ఇల్లు ఖాళీ చేపిస్తే మళ్ళా వస్తాను నీ ఇంట్లోకి అని అన్నారు. సరే, అది ఎప్పుడైతే మాట్లాడిందో అర్ధరాత్రి మమ్మల్ని 8 గంటల టైంలో ఖాళీ చేయించి వెంటనే ఖాళీ చేయించారు. నా దేవత నా దగ్గరికి రావట్లేదు, నేను దుర్గాశక్తి భక్తురాలని, కాలిపోతున్నట అని చెప్తే ఈ జాన్ గారు ఆ రాత్రి పూట 8 గంటల టైంలో మరలా చిన్న ఇల్లు చూపించారు. సత్యనారాయణ గారు అన్నమాట. ఆయన ఏమన్నారంటయ్యా, నా పొలాన్ని లీజు ఇచ్చాను కౌలుకి, వాళ్ళు పొలాన్ని ఆక్రమించుకున్నారు, ఒక డాబా కట్టుకోవాలని ఆశ ఉంది, నీవు ఎన్ని సంవత్సరాలు ఉన్నా నాకు అభ్యంతరం లేదు, అది కూడా నేను తీసుకోను, ఈ 2 గురించి ప్రార్థన చేయమన్నా. అది తీసుకోలేయా, నాకు రాత్రి సమయంలో ఇంటికి వచ్చినప్పుడు నీ సామాన్ పక్కన పెట్టి నాకు ఇచ్చావు, జానగారిని చూసో నన్ను చూసో దేవుని ప్రేమను పెట్టా నేను అన్నాను. అయితే అటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తానయ్యా, దేవుడు తప్పకుండా నీ పొలం నీకు ఇస్తాడు, నువ్వు మంచి డాబాయిలు కూడా కడతావని అన్నా. తర్వాత ప్రభు ఆయనకి పొలం ఆయన పొలం ఆయనకు వచ్చింది, డాబాయిలు కట్టుకున్నాడు. మరలా ఆయన అన్నాడు, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత నా ఇంట్లో రండి గారు, నేను డాబా కట్టుకున్నాను అని అన్నాడు. నేను అనలేదు. మళ్ళా ఆ ఏరియా ఉప్పురుపేట అంటాను. ఈ విధంగా సేవ చేస్తూ పెద్ద బిల్డింగ్లో ఉంటూ సేవ ప్రారంభించాం. కొంచెం మంచిగా సేవ జరుగుతున్న సమయంలో శత్రువు అపవాది ఏం చేశాడంటే, నేను 2 అనుకునేవాడు. ఒకటి, నా గురువు గారికి నాకు ఎటువంటి గొడవలు రాకూడదు అనుకున్నాను. తర్వాత బయట మీద రాకూడదు అనుకున్నాను. ఏది రాకూడదు అనుకున్నానో ఆ 2 వచ్చినాయి అన్నమాట. మంచి సేవ జరుగుతుంది,
శిశువులు తల్లిదండ్రులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. చాలామంది 21 రోజు, 40 రోజులు, 15 రోజులు ప్రార్థనలో ఉండేవారు. నా భార్య సహకరించింది. అన్నం ఉన్నా అన్నం లేదు, అన్నం పెట్టలేదు అనలేదు. అన్నం ఉంటే అన్నం ఉన్నప్పుడు తినేది, అన్నం లేనప్పుడు లేదు. మా శిష్యులు కూడా అలాగే ఉండేవారు. చాలా కష్టతరమైన శ్రావణకు ముందుకు వెళ్ళేవారు. ఎవరు ఆత్మీయ తండ్రిగా ప్రేమించలేదు మమ్మల్ని, ఆత్మీయ తల్లి కూడా మమ్మల్ని ప్రేమించలేదు, ఎలా ఉన్నారని కూడా ఫోన్లు చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో సంఘము భావన మన సంఘంలో సంఘము చీలిపోయింది. సంఘము చీలిపోయింది. అతను 2 ఆరాధనలు ప్రారంభమైనాయి అన్నమాట. నా పక్షాన ఎవరు లేరు. విశ్వాసులంతా కూడా ఇక్కడ నుంచి ఒక సంఘ పెద్దలు వచ్చి ఆరాధన నడిపేవారు. తర్వాత మన సామాసులు 2 సేవకులు జ్వరపడి సంఘాన్ని హింసిస్తారు. ఆహారం లేదు కాదు, ఆహారం లేని పరిస్థితి. నా భార్యకు ఆహారం లేదు, నా దగ్గర వచ్చిన వారికి ఆహారం లేదు, నా భార్యకు బట్టలు లేవు, నాకు బట్టలు లేవు. అటువంటి పరిస్థితిలో ఉన్నానన్నమాట. ఆయన ఏడవడం ప్రారంభించాను. గడ్డాలు పెరిగిపోయి నెమ్మది లేని స్థితిలో ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో సేవ చేయడం ప్రారంభించాను. అటువంటి సేవ చేస్తున్న రోజుల్లో ఇటు కరువును ఎదుర్కొన్నాం, డబ్బు లేదు. మా బంధువులు చాలా మంది ఉన్నారు, నాకు ఎవరు సహాయం చేయలేదు. మా అమ్మ మా నాన్న కూడా సహాయం చేయలేదు. ఏదైనా ఎప్పుడైనా వస్తే 100-200 ఇచ్చేవారు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో సేవ చేశారన్నమాట. నాకునే నా శిష్యులు పెడుతూ, విశ్వాసులు పెడుతూ అలాగా జీవిత యాత్రలో ముందుకు వెళ్ళాము. సంఘం సీలిపోయింది. ఇప్పుడు వరకు కూడా విశ్వాసం నా దగ్గర రాలేదు. పేర్లు చెప్పవలసిన కాదు, మన దైవస్వరూపి సహవాసంలో ఉన్న సేవకులే నా సంఘాన్ని గడిబిడి చేసేసాడు. లైవ్లో వెళ్తుంది మాట. చాలా ఏడ్చాను నేను, నా భార్య ఏడ్చింది. ఏంటి ప్రభువా, ఉద్యోగం విడిచిపెట్టుకుని వచ్చాను నేను, ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అని ఏడవడం ప్రారంభించాను. ఎవరి దగ్గర నుంచి కూడా సమాధానం ఉండాలా. మా ఆత్మీయ తండ్రి ఆయన ద్వారా, మా ఆత్మీయ తండ్రి ఆ దైవ సరిపోయిన సేవకులు 3-4 ఏకమైపోయి సంఘాన్ని చీల్చేసి వాళ్ళ స్వాధీనం నడిపించుకున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పూర్తి సాక్ష్యం చెప్పాలి. ఈరోజు కాకినాడలో ఇల్లు మందిరం లేకపోతే కారణం ఎవరు అని ప్రశ్న వేసుకోవాలి. అంత శ్రమ పడ్డాను. ఎండనక, వాననక, మంచనక అటువంటి శ్రమ చేస్తాను. సరే, మరణ భయం నన్ను వెంటాడింది. మాంత్రికులు చుట్టుముట్టారు నాకు.
11 నెలలు ఈ స్థలంలో ప్రాంతంలో ఉన్నాం. సంవత్సరంగా జరిపాడు. తర్వాత ప్రభు కల్లూరు వెళ్ళమన్నారు. కల్లూరు వెళ్ళమన్న తర్వాత ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత మా మాస్టర్ గారికి బ్లీడింగ్ అయిపోతుండేదన్నమాట. కల్లూరు వెళ్ళకపోతే నువ్వు బ్రతుకు అని ప్రభు చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వాక్యం ద్వారా 116వ కీర్తన వాక్యం ద్వారా మాట్లాడి ప్రభు ఆమె స్వస్థత ఇచ్చాడు. ఆ బ్లీడింగ్ ఆగిపోయింది. దేవుని స్తోత్రం. 13 సంవత్సరాలు ఆ స్థలంలో ఉన్నాం. మా మోషే, నేను, మా పాస్టర్ గారు ప్రభు చెప్పి అన్ని పెట్టేది. 7 తరాలు వారి పాపం అడ్డొచ్చిందన్నాడు. వాటన్నిటిని ఒప్పుకున్నాను. నా భార్య కూడా ఒప్పుకుంది. సరే 2019లో కాకినాడకి వచ్చాం. పర్వాలేదు, కొద్దిగా సేవ జరుగుతుందని అనుకున్నాం. 2019 బాగానే ఉంది. 2020 బాగానే ఉంది. 2021 సంవత్సరంలో సెకండ్ కరోనా వచ్చింది. అయితే చాలా మంది సాక్షులు నాటేస్తున్నాం. చాలా ఎండగా ఉంది. భోజనం టైం అయింది. ఈసారి దేవుని చిత్తమైతే మంచి పూర్తి సాక్ష్యం చెప్తాను. బట్ మాట చెప్పి నేను ముగిస్తాను. దేనికి స్తుతి కోసం అంటే మే నెల 24వ తారీఖున మాస్టర్ గారు చనిపోయారు. 25న భూస్థాపన చేశాను నేను. 26వ తారీఖున మోషే భయపడిపోయాడు. భయపడడం అంటే ఇప్పుడు ఉద్దయ్య గారు విశాఖపట్నం వెళ్ళిపోదాం చెప్పన్నాడు. సరే విశాఖపట్నం వచ్చాను. మందిరంలో ఉన్నాం. అశోక్ గారు ఆయన మాత్రం నా దగ్గర రాగలిగాడు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన వెంటనే ఆయన ఒక క్లినిక్ ఫోన్ చేసి ముందు వాళ్ళ కరోనా ఉందా లేదు చూడని చెప్పి అన్నాడు. చూస్తే మాకు నెగిటివ్ వచ్చింది. దేవుని స్తోత్రం. మోషేకి నాకు పాజిటివ్ వచ్చింది. కాకినాడలోని మా పాస్టర్ గారికి నెగిటివ్ వచ్చింది. ఆమె షుగర్ ఉంది, టైఫాయిడ్ ఫీవర్ ఉంది. మాకు తెలవలేదు, ఏ సహాయం లేదు. ఒక ఫ్యామిలీ మాత్రం మమ్మల్ని ఆహారం పంపిస్తుండేదన్నమాట. ఆ చెల్లి రాలేదు. వాళ్ళ ఆయన గారు శ్రీను గారు కోవిడ్లో ఉంటారు. ఆయన చాలా ప్రేమ కలిగిన కుటుంబం. ప్రతి దినము క్యారెట్ తీసుకుని వచ్చేవారు అన్నమాట. శ్వేత అని అమ్మాయి మెడిసిన్ ఇచ్చి అత్తను జాగ్రత్త చూసుకో మామయ్య అని చెప్పి, మీరు జాగ్రత్తగా ఉన్నాను మామయ్య అని చెప్పి ధైర్యపరిచి వెళ్ళిపోతుండేవారు. మాకెవరు సహాయకులు లేకపోయారు. ఎంతోమందిని అడిగారు, నా భార్యని కాపాడుకోవాలండి, ఎవరైనా డాక్టర్లు చెప్పబడ్డారు అన్నాను. ఎవరు చెప్పలేకపోయారు. ఎవరి వల్ల కూడా సహాయం అందలేదు. జాన్ గారు, ఫోటోగ్రాఫర్ రాజు గారు,
మా కరోనా వచ్చిందని తెలిసింది కూడా వాడే కూరగాయలు గుడ్లు మెడిసిన్స్ అలా తీసుకుని వస్తూ పోతూ ఉండేవారు. ఇక సరఫరాలో లాంటి వాళ్ళు దూరం ఉన్నారు, సత్యబాబు అక్షర వాళ్ళకు దూరం ఉన్నారు. వాళ్ళకు తోసింది వాళ్ళు కూడా వస్తువులు ఇస్తూ పోతుండేవారు. అయితే ఆ 25వ తారీఖున భూస్థాపన చేసి 26వ తారీఖున మేము ఇక్కడికి వచ్చాము. పెద్ద చర్చిలో ఉన్నాం కొన్ని రోజుల వరకు. మరి మా వాళ్ళంతా మనం చూశాడు. చూసి తర్వాత కొంచెం టైం మీద భోజనం రాకూడదని చెప్పి ప్రభుదాసు చెప్పాను, అయ్యా ఇక్కడ పోయి పెట్టుకుని అనుకుంటాను అని అన్నాడు. అలాంటి కుదరదు, నేను ముందే చెప్పాను, తిమోతిగా వస్తే ఏదైనా గిన్నె తీసుకుని పేరు కొనమని మందిరం వద్దని నేను అన్నానని చెప్పాడు. అయితే ఆ ప్రసాద్ గారు డాక్టర్ బంగారయ్య గారు వారు బాగానే ఉన్నారంటే ఆరోగ్యవంతులుగా నేనే చెకప్ చేశానని చెప్తే అప్పుడు ఆ మందిరంలో ఆశ్రయం దొరికింది. ఆ మందిరంలో ఆశ్రయం దొరికింది. కొన్ని రోజుల తర్వాత ఉత్తనేశాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత శ్యాంబాబు చాలా ఆదరించాడు. వయసులో చిన్నవాడు, భక్తిలో చిన్నవాడైనా అనియా నీకేం కావాలన్నా నాకు చెప్పు, నేను ఏర్పాటు చేస్తానని చెప్పి అక్కడ హద్దు కట్టించి ఫ్యాన్ ఆయన బిగించి చక్కగా అన్యా కొనుక్కో అన్యా నువ్వు ఆడవద్దు అన్యా అని చెప్పి ఓదార్చాడు. అయితే చాలా ఓదార్చాడు. మరి 2 నెలలు ఉంటూ కృప ఇచ్చేసాడు ప్రభు. 73 రోజులు ఉండమని అడిగి వచ్చింది. 73 రోజులు. మరి ఇప్పుడు వచ్చి ఆర్థికంగా కూడా రాలేదు. ప్రభుదాసు కూడా చెప్పాను. బట్ అటువంటి ప్రేమ నా మీద మనకి ఉందన్నమాట. అందుకనే ప్రార్థన ఈ నెల 10వ తారీఖున ముగించుకుని మళ్ళీ కాకినాడ వెళ్ళాలి. మంచి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. ఎప్పుడు చేరుకోదని అనలేదు నన్ను, ఎప్పుడు బంగారం కొనని అనలేదు. ఎవరికైనా ఎంత ఇస్తున్నావు, నీకు ఎంత వస్తుందని కూడా అడిగేది కాదు. మనం దేవుడికి సాక్షులు ఉండాలి. మందికి మనం పెట్టాలని చెప్పి అందరికీ వండి పెట్టేది. భార్య నాకు లేదు. ఒంటరిగా మిగిలిపోయాను. నేను పరిచయం చేసుకుని వెళ్ళిపోయింది. ఒంటరివాడిని అయిపోయాను. నేను నాతో పాటు మోసే ఉన్నాడు. ఇక పేరుతోనే మందిరం ఉందా, ఆ మందిరంలో పడి ఏడ్చేదానికి అది లేదు. సొంత ఇల్లు ఉందా, అది లేదు. ఎందుకు ప్రభు ఈ సేవ దేనికి చేస్తున్నాను నేను, ఎందుకు అభివృద్ధి లేదు, ఏడుస్తున్నా.
సంఘంలో చొరబడ్డారు కొంతమంది. మా పక్షాన దేవుడే ఆయన చేర్చాలి, దేవుడే యుద్ధం చేయాలి. ఒంటరి వారు అయిపోయారు. అయ్యో మా స్థితిలో ఉన్నాం. ఏ ఆదరణ లేదు. ఒక ఆత్మీయునికి ప్రేమ లేదు, ఒక సేవకుని ప్రేమ లేదు. ఎవరికి చెప్పుకుంటాను? నేనేదైతే నష్టపోయానో, నేనేదైతే కోల్పోయానో అది నా శిష్యులకు రాకూడదనే దినము వారి గురించి ప్రార్థన చేసేది. అనుదినం వారి గురించి నేను ప్రార్థన చేసేది. ఆ కుటుంబాన్ని కాపాడు ప్రభువా. వారానికి ఒకసారి వాళ్ళు ఫోన్ చేస్తారు. నువ్వు ఎలాగున్నావు, బాగున్నావు అని ప్రార్థన ఫోన్ చేస్తారు. ఇప్పుడు వచ్చి ఏ ఫోన్లు నాకు అని లేవు. శ్రమ కోరుకుని కొడుకు చేస్తాను. శ్రమల పనిలోనే జీవిస్తున్నా. నా బ్రతుకంతా, నా సేవంతా శ్రమే. దుఃఖమే నాకు. ఇది మహా ఆనందంగా మారుతేమో తర్వాత. కనుకనే ఒకరిని నేను ఆశించలా, పొరుగు అంటే నేను ఆశించలా. ఒక సంఘాన్ని నేను పాడు చేయలేదు, ఒక శిష్యుని నేను పాడు చేయలే. విశాఖపట్నం వస్తే ఆ మందిరంలో నా భార్య నేను పడుకుంటాం. మా వాళ్ళు ఎవరైనా భోజనం తీసుకుని వస్తే మేము తింటాం. ఏనాడు అమ్మగారు భోజనం పెట్టాలని మేము అడగల. అమ్మగారు విశ్వాసం దగ్గరికి నేను వెళ్ళి ఇల్లు దర్శించాల. చాలా మంది నన్ను పిలిచేవారు. నేను రానండి, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను. కనుకనే ఇంత యథార్థతగా, ఇంత నీతిగా ఉన్నా నాకు ఇటువంటి శోధన ఏంటి, ఈ పరీక్ష ఏంటి అని చాలా నాలో నా దుఃఖం. 50 రోజులు 2 నెలలు చాటుకి నేర్చేవాడు. ఏ ఆదరణ? నీ ఆస్తిని బట్టి నువ్వు గర్విస్తే అది ఒక రోజు విలువ పడుతుంది. దైవ ప్రేమ కలిగి ఉంటే ఆ దైవ ప్రేమ నేను పర్వత రాజ్యాన్ని తీసుకెళ్తుంది. అక్కడ ఎవరి ప్రభుత్వం ఆనందిస్తాం. అక్కడ ఎవరి ప్రభుత్వం ఆయన భక్తులతో ఆయన స్థుతించే వ్యక్తిగా ఉంటాం. కనుకనే లైవ్లో మీరు దైవ ప్రేమ చూపించండి. మీరు బలమైన దైవ ప్రేమ కలిగి జీవించండి, ఆదరణ కలిగించండి. నీ బిడ్డ కోసమే కాదు, నీ ఆత్మీయ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. నీ బిడ్డ కోసమే కాదు, నీవు నీ యొక్క ఆస్తి కోసం సమకూర్చుకోవడం కాదు, నీ దగ్గరకు వచ్చిన ఆత్మీయ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. వారిని దేవుని రాజ్యాన్ని తీసుకున్నప్పుడు నేర్చుకోండి. కుమిలిపోయాను నేను. కనుకనే ఇంకా ప్రభు ఎలా నడిపిస్తాడు నాకైతే తెలియదు. నా భార్య ఆ పాస్టర్ గారు ఆమె వెళ్ళిపోయింది. కాకినాడ వెళ్తే ఇంకా ఆడునేదే. మాకు ఎవరున్నారు ఆదరణ? ఎవరు బలపరుస్తారు? ఎవరు ప్రోత్సాహపరుస్తారు మమ్మల్ని? దేవుడే దిక్కు. అక్కడ తల్లిదండ్రులు లేరు. కనుకనే మా గురించి ప్రార్థన చేయండి. మా
మా మోషేకి వివాహం చేయాలి, అభిషేకం చేయాలి. ప్రార్థన చేయండి. అందుకని నాకు శిష్యులు ఉన్నారు, ఆ శిష్యుల గురించి కూడా ప్రార్థన చేయండి. బంధపేటలో సేవ చేస్తున్న సేవకుల గురించి, తిరుపతిలో సేవ చేస్తున్న సేవకుల గురించి, వానపల్లో సేవ చేస్తున్న సేవకుల గురించి, పొద్దుటూరులో సేవ చేస్తున్న సేవకుల గురించి, బాపట్పల్లి కాపులో చేస్తున్న సేవకుల గురించి, ఆయన పేరు రమేష్ గారు, అలాగే నెల్లూరులో సేవ చేస్తున్నాడు, మా శిష్యుడుగా. కనుక మా గురించి ప్రార్థన చేయండి. మంచి శిష్యులు నాకు దేవుడు ఇచ్చాడు. వాళ్ళు ఎప్పుడు నాకు ఎదురు తిరగలేదు. నేను మా ఆత్మీయులుగా నేను ఎదురు తిరగలేదు ఎప్పుడును. తీరది ఎప్పుడు ఇప్పుడు వచ్చి నేను ఆత్మీయులుగా నేను ఎదురు తిరగలేదు. ఇప్పుడు వచ్చి వెన్నులో నా స్థలంలోకి వచ్చి సంఘాన్ని నడిపిస్తున్నామని నా ఆత్మీయులుగా నేను అడగలేదు. ఎందుకు వచ్చి ఇక్కడ నీళ్ళు పెట్టాలని కూడా అడగలేదు. ఇది నా తప్పేమో, నా పాపమేమో. ఆయన కూడా ఇంకా 3 సార్లు చదువుకోలేదు. ఈరోజు ఆయన పని చూస్తే తన్నుకుంటున్నాను. నేను అన్నాను, నేను మాత్రం జోక్యం చేసుకుంటున్నా, నువ్వే నన్ను నడిపించని ప్రార్థన చేశాను. కనుక నాకు శిష్యులు ఎప్పుడు ఎదురు తిరగల, నా విశ్వాసం కూడా నాకు ఎదురు తిరగల. సత్యబాబు గారు ఉన్నారు, అక్షరావు ఉన్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే వేణమ్మ, బాబురావు గారు నా విశ్వాసలేవా. వాళ్ళని పెంచాను కష్టకాలంలో కాకినాడలో. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏనాడైనా దశబాబు నాకు అట్లేదమ్మా నేను అడగదా, ఇక్కడ ఉంది ఏమన్నా ఎప్పుడైనా అడిగాను. వాళ్ళు నాకు తెలియదు. వాళ్ళు ఈ చర్చికి వెళ్ళిపోమని నేను చెప్పాను. దయచేసి చర్చికి వెళ్ళిపోండి, అమ్మగారు చర్చికి. బహుశా మీరు వచ్చి ఉంటే 10 సంవత్సరాలు ఉంటుందా అమ్మా? 2 నిమిషాలు చెప్తులేదు. ఎప్పుడు మనం దర్శించాలి అడగ. కనుకనే మీరు అనుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళు కూడా కట్టారు కదా. ఏమంటే సంసదయ్య గారు ఒకప్పుడు తీసుకోమన్నాడు. తర్వాత సాక్ష్యం తెలిసిన తర్వాత వాళ్ళని కట్టొద్దన్నాను. మా అమ్మ ఇచ్చేది ఎప్పుడన్నా ఆమె ఇచ్చినది తెలియదు. తర్వాత మా తమ్ముడు నాకు అట్లా చెప్పండి, ఇక్కడే ఉన్నాడు. వాళ్ళు మా చెల్లెలు కానీ మా మేనల్లులు కానీ ఏనాడైనా నాకు దశంబాన్ని కట్టాలని నేను అడగల. ఏదన్నా 100-200 కార్డుకి ఇస్తే జేబులు పెట్టుకునే అది మన సాక్ష్యం పోతే అమ్మగారికి చెల్లిపోయాడు. కనుకనే నేను అనుకున్నాను, బ్రతికితే నీతి పొందుతాను. బ్రతికినంత వారు నీతిగా బ్రతుకుతాం, యథార్థం బ్రతుకుతాం. సరిపోతే దేవుని రాజ్యానికి వెళ్దామని ఆశ నాలో ఉంటుంది. ఒకరు విశ్వాసం ఒకటి తీసుకోవడం, ఒకరు శిష్యుని ఒకటి తీసుకోవడం నాకు చేత కాదు. అలాగైతే వారికి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత సార్? నేను కల్లూరులో ఉన్నందుకు లక్షల మీద దాటిపోయాను. లక్షలు కల్లూరులో ఉన్నందుకు ఇంచుమించు 50 లక్షల రూపాయలు నా బ్యాంకులో ఉండాలి. మా మేనల్లుడు చెప్పాడు ఎవరో ఒక ఆయన, మీ మామయ్య దగ్గర 20 లక్షలు ఉందండి. తప్ప తెలియదు. మా మేనల్లుడు ఎడ్యుకేట్ లేదు, 2 లక్షలు మా ఇల్లు కలుపుకుంటాడు. నాకెక్కడ రాదు. కనుకనే సేవకులు ఉన్నారు, నీతిగా బ్రతకండి. నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకస్తులుగా ఉన్నాయి. మనం ఎంత సంపాదించినా మనం ఏమి ఎత్తుకోవాలి, ఏమీ తీసుకున్నాం. ఓ నీతి క్రియలు మనం ఎంత వస్తాయి. కనుకనే
ఎలా చెప్పుకోకపోతే మూడు సాక్ష్యం ఉంది. చాలా శ్రమపడ్డాను నేను, చాలా వేదన పడ్డాను, చాలా ఏడ్చాను నేను. ఏడవలేని రోజులు లేవు. ఇప్పుడు నా భార్య జరిగిపోతే నేను తక్కువ ఏడ్చాను. సంఘము చీలిపోయి ఆహారం లేక, డబ్బులు లేక, ఒక ఆదివారం మాత్రం ఎవరైనా వస్తే కొద్దిగా బియ్యం ఒక 50 రూపాయలు వస్తే ఆదివారం భోజనం చేసేవాడు. తర్వాత నాకు భోజనం లేదు. మా ఆత్మీయతలు వస్తే ఉంటుందని చూశాను, రాలేదు. నేను పడిన పాపు ప్రభు చూస్తున్నాడు. ప్రభు ఆయన గ్రంథంలో లెక్కిస్తున్నాడు. ఎంత కష్టపడ్డానంటే సేవలకు వెళ్ళి 26 సంవత్సరాలు ఏనాడు నా ఆత్మీయ తల్లిదండ్రులకు ఫోన్ చేయలేదు. ఎలా ఉన్నావు ఆ హౌస్లో వస్తే ఫోన్ చేసేవాడు. కనుక నేను కృంగిపోయేవాడు. భార్య సరిపోయిన దానికంతా ఎక్కువ ఏడ్చాను. గడ్డాలు పెరిగిపోయి పిచ్చోని అయిపోయి అటువంటి పరిస్థితుల్లో కొంచెం కుదిరిపడ్డానికి బాగుందని దేవుడు బండి ఇచ్చాడు. స్థలం 4 సెంట్లు స్థలం ఇచ్చారు. చిన్న మందిరం కట్టుకున్నాం. ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం అని అనుకున్నాం. ఆ మందిర స్థలం ఇస్తే ఎవరో కూలెళ్ళారు మహానుభావులు. వాళ్ళ మైండ్ వాష్ చేశారు. ఏమైనా మన జరగదు, అది ఆగిపోయింది. కలిగినే అది ఆగిపోయింది. ఇక అంతలేక కొంచెం దెబ్బతింటుందిగా నా భార్య జరిగింది. కలిగినే ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా. నేనేమనుకున్నానంటే అన్ని బాధలైతే స్థితికోకుండా అర్థం కాదు, కష్టాలను స్థితికోకుండా పెట్టాలి. యోగన్నాడు పిల్లలు సరిపోతే దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకు. అలాగే మమ్మల్ని సజీవత్తులు ఉంచాడు దేవుడు. కరోనా వైరస్ నుంచి ఆత్మహత్యలుగా ఉంచాడు. ఈ స్థలంలో ఆత్మలు ఇచ్చాడు దేవుడు. తర్వాత నా భార్య తీసుకున్నాడు. అందరిని బట్టి నేను దేవుడు స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ నిశ్చయత పరలోకంలో ఉంది. ఒకప్పుడు నేను ఆమె కలుసుకుంటాను, పరలోకంలో ఆనందిస్తాను. అటు ధన్యత నాకు ఉందన్నమాట. నా ఆత్మ నాకు తట్టింది. నీ భార్య చచ్చిపోతే మాకు తెలుస్తున్నావు. ఎంతోమంది ఆ పెళ్లి కుమార్తెగా బాగా సిద్ధపడకుండా ఎంతోమంది చచ్చిపోతున్నారు. ప్రభువు తత్వతో మాట్లాడి నా భార్య చనిపోతే తెలుస్తున్నాం. పోయిన వెబ్సైట్లో కూడా నేను చెప్పాను ఈ మాట. నీ భార్య చనిపోతే నువ్వు ఏడుస్తున్నావే, మరి నేనంత తేవాలి? నాకు పెళ్లి కుమార్తెగా అలంకరించకుండా పాపడంతో మంది చనిపోతున్నారు, వాళ్ళ నుంచి నేను ఏడవాలి కదా అని ప్రభు నన్ను ఓదార్చాడు. కనుకనే నా గురించి ప్రార్థన చేయండి, మోషే గురించి ప్రార్థన చేయండి, నా శిష్యుల గురించి, విశ్వాసుల గురించి. మందిరం కట్టబడాలి. ఇంత 200 300 సేవ జరగాలి. దేవుని స్తోత్రం. ఇంకా సేవకులాగా లాభపడాలి. అనేక స్థలంలో నేను వాడబడాలి. బ్రతికినంత కాలం ఇంకేముంది నాకు? భార్య ఉన్నప్పుడు కూడా ప్రార్థన జీవించేవాడు పరిశుద్ధత కలిగి. ఇంక భార్య లేకపోయినా ప్రభు కోసం జీవించాలి. కనుక నేను దేవుని పరిచయం ఏదో ఉంది, ఆయన నామ మహిమ కొరకు మరి జీవించాలి. నాకు ప్రార్థన చేయండి. నాకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరుంటారో మా ఇంట్లో వాళ్ళు చేయాలి. కోసం ఎవరు చేస్తారు? మా శిష్యులు చేయాలి. కనుకనే చేయండి. దేవుడు నన్ను ప్రేమించి మీరు అందరూ వచ్చారు. చాలా ఎండ ఎక్కువ ఉంది. రేకుల సైడ్ చాలా ఎండ ఆవిరిగా ఉంది. మీకోసం ప్రేమ విందు సిద్ధపరిచాం. ప్రేమ విందు భుజించి మీరు వెళ్ళండి. మా వేణమ్మ, మా ఆత్మీయ కుమార్తె చిన్న ఒక 10 నిమిషాలైనా చిన్న సాక్ష్యం పంచుకుంటుంది. ఆమె అడిగింది. మరి శ్యాంబాబు ఇస్తే మరి ఆయన సంఘ కాపులు కనుక ఆయన మనం అడగాలి. చిన్న ప్రార్థన చేస్తాను.
కళ్ళు మూసుకుని ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని ఎనిపెట్టావు, నన్ను మోషని సజీవంతులుగా ఆరోగ్యవంతులుగా ఉంచావు. 2 మిల్లీ స్థలంలో 73 రోజులు ఉండమన్నావు ప్రభువా. మరి 10వ తారీఖు వరకు మాకు ప్రార్థన ఉంది. నీ చిత్తమైతే 11 కానీ 12 కానీ మేము వెళ్ళండి, మాకు ద్వారాలు తెరవండి, మార్గం సిద్ధపరచండి, మాకు ముందుని నడిపించండి, నాయన సహాయం చేయండి. ఎన్నో శోధల నుంచి, ఎన్నో కష్టాల నుంచి, కరువుల నుంచి, వస్త్రహీనత, అనేకమైన సమస్యల నుంచి ప్రభువా మమ్మల్ని కాపాడారు నాయన. శ్రమల కొలుములో మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. నీ వందనాలు స్తోత్రాలు. నీ దాసురాలను మహిమలో చేర్చుకున్నావు, నీ సన్నిధిని పిలుచుకున్నావు. నీ స్తోత్రాలు. నీ నానాలను పిలిచిపెట్టుకున్నావు, నువ్వు ఒంటరి వాడు కాదన్నావు ప్రభువా. కనుకనే నీ పరిచయం ఎంతవరకు ఉందో అంతవరకు నన్ను నడిపించండి. కాకినాడ మమ్మల్ని ధైర్యపరచండి. తూర్పు పరమట ఉత్తర దక్షిణాలు వ్యాపింపచేయండి. ఎంతైతే నష్టపోయినామో, ఎంతైతే కోల్పోయినామో దాన్ని 100 రెట్లుగా మమ్మల్ని బలిపరచండి. మాకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో తండ్రి. ఆమేన్.